అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము అనగా హెబ్రోన్ క్యాలెండర్లో మనకి ఈ దినము ఇవ్వబడినటువంటి వచనము యోబు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు, అనేకులు నీతో విన్నపములు చేసెదరు. ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి మాట అనేకులు నీతో విన్నపములు చేసెదరు. విన్నపములు అంటే మనకు అవసరాలు చెప్పుకోవటం అన్నమాట. దాని కొరకు దీని కొరకు మనకు దగ్గరకు వచ్చి వాళ్ళు అడిగేటువంటి విధానమే విన్నపము అని మనం ఎరుగుదాం అన్నమాట. అయితే అనేకులు నీతో విన్నపములు చేస్తారు అనేటువంటి మాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది. కానీ అయితే అనేకులు నీతో నాతో విన్నపములు చేసేటువంటి విధానంలో, అనేకులు నీతో నాతో విన్నపములు చేసేటువంటి నడవడికలో, అనేకులు నీతో నాతో విన్నపములు చేసేటువంటి ప్రవర్తనలో, అనేకులు నీతో నాతో విన్నపములు చేసేటువంటి పరిస్థితి అంటే ఆ యొక్క స్థితిలో నీవు ఉన్నావా అనేది ఈ దినము మనము నేర్చుకునవలసినటువంటి వారమై ఉన్నాము, లేదా పరీక్షించుకునవలసినటువంటి వారమై ఉన్నామన్నమాట. అయితే ఇక్కడ అనేకులు మనతో విన్నపములు చేసే విధానం ఎలా ఉంటుంది, అనేకులు మనతో విన్నపములు చేయాలంటే మనము ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క అధ్యాయంలోనే అనేక విషయాలు పరిశుద్ధాత్ముడు రాయించి ఉంటూ ఉన్నాడు. ఈ యొక్క మాటలో యోబు స్నేహితుడైనటువంటి జోఫరు అనేటువంటి వ్యక్తి మాట్లాడినట్లుగా, యోబుతో ఈ యొక్క మాటలన్నీ చెప్పినట్లుగా మనము దేవుని వాక్యంలో చూడవచ్చు. యోబు తన యొక్క జీవితంలో శ్రమను అనుభవిస్తూ ఉన్నప్పుడు ముగ్గురు స్నేహితులు అక్కడికి వచ్చి ఆయనను ఆదరించి ఆయనతో మాట్లాడి ఆయన యొక్క శ్రమలలో వాళ్ళు పాలుపొందులు పొంది ఆయనను ధైర్యపరిచినట్లుగా మనము చూస్తాం. అయితే వారిలో జోఫరు అనేటువంటి స్నేహితుడు ఈ యొక్క మాటలను యోబుకు చెప్తూ ఉన్నాడనమాట. నీతో అనేకులు ఏం చేస్తారు, విన్నపములు చేస్తారు, నీవు శ్రమలో ఉన్నావని దిగులు పడొద్దు అనేటువంటి మాట ఈ యొక్క స్నేహితుడు చెప్పినట్లుగా మనము చూడవచ్చు. అయితే ఎప్పుడు విన్నపములు చేస్తారని ఆయన చెప్పాడంటే ఇదే అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని మనకు ఇవ్వబడుతూ వచ్చాయి. ఇవి చేసిన ఎడలా, ఇవన్నీ మన జీవితంలో మనం కలిగి ఉన్నామంటే ఖచ్చితంగా నీ జీవితంలో నా జీవితంలో అనేకులు మన యొద్దకు విన్నపములు చేయటానికి వచ్చేటువంటి ఆ యొక్క సామర్థ్యాన్ని నీవు నేను కలిగి ఉన్నామని చెప్పుకొనవచ్చు అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే 13వ వచనంలో నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడలా అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అంటే మన యొక్క మనస్సును తిన్నగా నిలుపుకోవాలి. అంటే మన యొక్క మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. మన యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అయితేనేమి, మన మనసుకు తటస్థించేటువంటి ఆ యొక్క తలంపులు అయితేనేమి, మన మనస్సుకు వచ్చేటువంటి ఆ యొక్క ఆలోచనలను మనము తిన్నగా ఉంచుకోవాలి, అంటే చక్కగా ఉంచుకోవాలన్నమాట. మన యొక్క మనస్సు ఒక్కొక్కసారి ఎలా ఆలోచిస్తుందంటే స్థిమితం లేకుండా ఆలోచిస్తుంది అనమాట. అంటే గలిబిలిగా ఉంటుంది. ఇదొకసారి ఆలోచిస్తాం, తర్వాత కాసేపటికి ఇంకొక ఆలోచన వస్తుంది, తర్వాత ఈ ఒకే పరిస్థితిని, ఒకే విధానమును, ఒకే సమస్యను మనము 10-11 విధాలుగా ఆలోచించేటువంటి వారంగా ఉంటామన్నమాట. కానీ అలాంటి మనస్తత్వం మనలో ఉండకూడదు. మనం ఏదైనా ఒక సమస్యను ఒక విధానంలోనే, అది కూడా సరి అయినటువంటి విధానంలో, తిన్నని విధానంలో మనము ఆ యొక్క సమస్యను మనము చూసినప్పుడు అది మన యొక్క మనస్సును తిన్నగా నిలుపుకోవటం. అయితే ఎవరి యందు మన యొక్క మనస్సును తిన్నగా నిలుపుకోవాలి, ఎవరి యందు మన మనస్సును నిలుపుకోవాలి అనేది మనం చూసినట్లయితే మనమందరము ఎరుగుదుము. ఎవరి యందు మన మనస్సును నిలుపుకోవాలి, కేవలము దేవుని యందు మాత్రమే మన మనస్సును నిలుపుకున్నప్పుడు మన యొద్దకు అనేకులు వచ్చి విన్నపములు చేసేటువంటి అనుభవాన్ని నీవు నేను కలిగి ఉంటామన్నమాట. అదే రెండవదిగా మనం చూసినట్లయితే నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడలా అంటే మన యొక్క చేతులు అంటే ప్రార్థనా జీవితం. మనము ఎవరి వైపు చేతులు ఎత్తకూడదు. మన యొక్క అవసరతల నిమిత్తమై, మన యొక్క అక్కరల నిమిత్తమై, మన యొక్క బాధ్యతల నిమిత్తమై మనం ఎవరి వైపు చేతులు ఎత్తాలంట, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, ఎవరి యొద్ద నుండి నాకు సహాయం వస్తుందని ఈ యొక్క కీర్తనాకారుడు అంటాడు కదా.
అంటే మన యొక్క చేతులు ఆయన వైపు ఎత్తటం అంటే మనము ప్రార్థన చేసేటువంటి అనుభవం కలిగి ఉండాలి. ఆయన వైపు చేతులు ఎత్తేటువంటి అనుభవం కలిగి ఉండాలి. ఈ యొక్క చేతులు ఎత్తుట అనేటువంటిది 2 విధానాలకి మనకు చూపిస్తుంది. ఆ 2 విధానాలు ఏంటంటే, ఒకటి ప్రార్థన, రెండవది ఆరాధన అనమాట. చేతులు ఎత్తినప్పుడు దేవుని వాక్యంలో చాలామంది ఆరాధిస్తూ వచ్చారు. తర్వాత చేతులు ఎత్తినప్పుడు దేవుని వాక్యంలో అనేకులు ప్రార్థిస్తూ వచ్చారనమాట. అంటే ఈ యొక్క చేతులు ఆయన వైపు చాపడం అనేది ఏంటంటే, ఆయనను ఆర్తించడం, ఆయనను ప్రార్థించడం, ఆయన సన్నిధిలో గోజాటం, ఆయన సన్నిధిలో విన్నవించుకోవడం, ఆయన సన్నిధిలో మనవి చేసుకునేటువంటి విధానమును ఇక్కడ రెండవదిగా మనకు చూపిస్తుందనమాట. నీ యొక్క మనస్సు తిన్నగా అంటే చక్కగా ఆ యేసు ప్రభు అనేటువంటి ఆ యొక్క గురి, సిలువను గురిగా ఉంచుకొని, యేసయ్యను గురిగా ఉంచుకొని, తండ్రి అయినటువంటి ఆ యొక్క దేవుని నీ యొక్క గురిగా ఉంచుకొని, ఆ యొక్క నిత్యత్వంని నీ యొక్క గురిగా ఉంచుకొని, ఆ యొక్క నిత్య రాజ్యంలో నీవు అనుభవించేటువంటి ఆ యొక్క వైభవంను నీవు గురిగా ఉంచుకొని, తిన్నగా నీ యొక్క మనస్సును దానివైపే నిలిపినప్పుడు నీవు నిజంగా అటువంటి అర్హతను పొందినటువంటి వాడవు. రెండవదిగా మనం చూసినట్లయితే, నీ యొక్క చేతులు అంటే నీవు ఆయన వైపు చేతులు ఎత్తేటువంటి అనుభవం. ఆయనకు మాత్రమే నీవు ప్రార్థించాలి, ఆయనను మాత్రమే నీవు అడిగేటువంటి వాడవుగా ఉండాలి. మనుషుల వైపు చూడకూడదు, నీ బంధువుల వైపు చూడకూడదు, నీ యొక్క రక్త సంబంధాల వైపు చూడకూడదు, నీ యొక్క స్నేహితుల వైపు నీవు చేతులెత్తకూడదు. కానీ నీ యొక్క అవసరతల నిమిత్తమైతేనేమి, నీ యొక్క అక్కరల నిమిత్తమైతేనేమి, మొట్టమొదటిగా నీవు ఆయన వైపు చేతులు చాచేటువంటి అనుభవం కలిగి ఉంటే నీ యొద్దకు వచ్చి అనేకులు ఏం చేస్తారు? విన్నపములు చేస్తారనమాట. తర్వాత ఇక్కడ మనం ఇంకో వచనం 14వ వచనంలో చూసినట్లయితే, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడలా. నీ చేతిలో పాపం కనబడుతూ ఉంటే, మనము యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగిన తర్వాత, అంటే రక్షణ పొందిన తర్వాత మనము పరిశుద్ధులం అయిపోతాం అనే యొక్క అర్థం కాదు. ఎందుకంటే మన యొక్క గత జీవితంలో మనం చేసినటువంటి అనేకమైనటువంటి అపరాధములు, పాపముల నిమిత్తమై మనం ఒక దినాన మన యొక్క జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంటాం. ఆ దినమే రక్షణ దినముగా ఎంచుతామన్నమాట. ఆ యొక్క రక్షణ దినమున నుండి మనం పరిశుద్ధులము, నీతిమంతులము, తర్వాత ఆ విధంగా మనము పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించకపోయినా కూడా పరిశుద్ధులమే అనేటువంటి విధానం అక్కడ కాదు. కానీ మనము ఇదివరకు జీవించినటువంటి జీవితాన్ని దేవుడు క్షమించేసి నిన్ను పరిశుద్ధపరిచాడు. అయితే దినదినము నీ యొక్క పరిశుద్ధతను నీవు కాపాడుకుంటూ ఉండాలి. దినదినము నీ యొక్క రక్షణను నీవు కొనసాగించుకుంటూ, కాపాడుకుంటూ ముందుకు కొనసాగాలి. అయితే మనుషులంగా ఆయా సమయాల్లో, ఆయా పరిస్థితుల్లో మనము తిరిగి పాపం చేసేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. దినదినము అందుకే మనము దేవుని యొక్క సన్నిధానంలో సరి చేసుకుంటూ రావాలి. దినదినము ఆయన రక్త ప్రోక్షణ కిందికి రావాలి. దినదినమే కాదు, క్షణము ఆయన సన్నిధానంలో మనం చేరి వచ్చి మన యొక్క జీవితాలను ఆయన సన్నిధిలో పడివేసుకుంటూ, మన యొక్క పాపముల నిమిత్తమై, మన యొక్క పాపపు తలంపులు, క్రియలైతేనేమి, మన యొక్క నడవడికలో, మన యొక్క ప్రవర్తనలో ఏదైనా మనకు పాపము చోటు చేసుకున్నప్పుడు, అది దేవుడు నీకు చూపించినప్పుడు, దినదినము దేవుడు తప్పకుండా నీకు చూయిస్తాడు. ఎప్పుడు? నీవు ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ఆయనతో సహవాసం చేయాలన్న ఆలోచన నీకున్నప్పుడు, ఆయన సన్నిధిలో నీవు మోకరించినప్పుడు, నీవు దినదినము ఆయన సన్నిధిలో అలాగూ సన్నిహితమైనటువంటి వాడవుగా దేవుని సన్నిధిలో నీవు ఉన్నప్పుడు, దేవుడు తప్పకుండా నీ యొక్క పాపము, నీలో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్ముడు నీ యొక్క మనస్సాక్షిని గద్దిస్తూ ఉంటుంది అనమాట. నీవు తప్పు చేసావు, ఒప్పుకో, దాన్ని విడిచిపెట్టు అని దేవుడు నీ యొక్క పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు దాన్ని నీవేం చేయాలంట? విడిచిపెట్టేటువంటి వాడవుగా ఉండాలన్నమాట. ఇది మూడవదిగా మనకి ఇవ్వబడినటువంటి అంశము. అయితే నాలుగవదిగా మనం చూసినట్లయితే, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా. నీ యొక్క హృదయం అనేటువంటి, ఈ యొక్క శరీరం అనేటువంటి గుడారంలో దుర్మార్గత ఉన్నదా, లేకపోతే నీ ఇంటిలో దుర్మార్గత ఉన్నదా? అయితే ఎక్కడైనా నీ యొక్క గుడారంలో, ఈ యొక్క శరీరంలో కానీ, నీ ఇంటిలో కానీ నీవు ఏదైనా దుర్మార్గతను నీవు చోటు చేసుకొని ఉంటే, ఆ యొక్క దుర్మార్గతను నీ యొక్క జీవితంలో నీవు తీసివేసుకోవాలి, దాన్ని కొట్టేయాలి అని దేవుని యొక్క వాక్యంలో దేవుడి దినాన మనకు
తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ 4 అంశములను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మన మనసును తిన్నగా నిలుపుకోవాలంటున్నాడు. తర్వాత మన చేతులు ఆయన వైపు మాత్రమే చాపాలంటున్నాడు. తర్వాత మన యొక్క పాపం మన చేతిలో నుండుట నీవు చూచినప్పుడు నీవు దాన్ని విడిచిపెట్టాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. తర్వాత 4వదిగా మనం చూసినట్లయితే మన యొక్క గుడారాలలో మన యొక్క శరీరం అనేటువంటి యొక్క గుడారంలో దుర్మార్గత చోటు చేసుకుంటే దాన్ని ఏం చేయాలి? కొట్టివేయాలి. ఈ యొక్క 4 అనుభవాలు నీలో ఉన్నప్పుడు నీవు ఖచ్చితంగా ఏమవుతావంట? నిర్దోషి అవుతావు. నీవు సంతోషిస్తావు. నీవు స్థిరపడినటువంటి వాడుగా ఉంటావు. నీ యొక్క దుర్దశను అంటే నీ యొక్క ఆ యొక్క శ్రమకాలంలో నీవు అనుభవించినటువంటి ఆ యొక్క పాత దశను, ఆ యొక్క పాత జీవితాన్ని నీవు మర్చిపోయేటువంటి వాడుగా ఉంటావు. మన జీవితాల్లో మన యొక్క పాత జీవితం ఈ యొక్క దుర్దశ అంటే మనము పాపంలో జీవించినటువంటి పాడైపోయినటువంటి ఆ యొక్క జీవితాన్ని తిరిగి తిరిగి మనము జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా ఆయా సమయాల్లో ఉంటామన్నమాట. అయితే ఎప్పుడైతే నీ యొక్క మనస్సును తిన్నగా నిలుపుకుంటావో, ఎప్పుడైతే నీ చేతులు ఆయన వైపు చాపుతావో, ఎప్పుడైతే పాపము నీ చేతిలో ఉన్నప్పుడు నీవు దాన్ని విడిచిపెడతావో, ఎప్పుడైతే నీ యొక్క గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేస్తావో తప్పకుండా నీ యొక్క పాత జీవితాన్ని నువ్వు మర్చిపోతావు. తిరిగి దాన్ని జ్ఞాపకం చేసుకో. తిరిగి ఆ యొక్క పాత జీవితం నీ యొక్క జీవితంలోనికి తొంగి చూసేదిగా ఉండదనని అని దేవుని వాక్యంలో దేవుడు మనకు ఈ దినమున తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. నీవు నిర్దోషివిగా ఉండకుండా నీ జీవితంలో నీవే స్థిరత్వం లేనటువంటి పరిస్థితిలో ఉండి, నీ జీవితంలో నీ యొక్క దుర్దశను నీవు మరిచేటువంటి అనుభవంలో లేనటువంటి పరిస్థితిలో ఉంటే ఏలాగు నీ వద్దకు అనేకులు వచ్చి విన్నపములు చేస్తారు? చెయ్యరనమాట. ఈ అనేకులు నీ వద్దకు విన్నపములు చేయాలంటే ఈ యొక్క అనుభవాలన్నీ నీలో ఉండాలి. అలాగున్నాయా? అలాగ లేకపోతే దేవుడి దినాన్ని నీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే నీవు అలాంటి అనుభవం పొందాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. దేవుణ్ణి ఎరిగినటువంటి వారి కొరకు ఈ యొక్క మాటలు చెప్పబడుతూ ఉంటూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఆ యొక్క శిలువ మ్రాను మీద తను తాను అప్పగించుకున్నటువంటి ఆ యొక్క క్రయధనం వ్యర్థంగా పోకూడదని, ఆయన మన కొరకు చేసినటువంటి ఆ యొక్క బలియాగాన్ని ఆయన మన కొరకు వినియోగించుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయన శిలువ క్రిందికి వచ్చినటువంటి నీవు ఆయన శిలువను మోసేటువంటి అనుభవం, ఆయన గురిని చూసేటువంటి అనుభవం, ఆయన యొక్క వైపు చేతులు చాచేటువంటి అనుభవం, నీ యొక్క పాపమును నీవు విడిచిపెట్టేటువంటి అనుభవం, తర్వాత నీ యొక్క దుర్మార్గతను నీవు కొట్టివేసేటువంటి అనుభవం, నీలో నిర్దోషత్వం, నీలో స్థిరపడినటువంటి అనుభవం, నీలో నీ యొక్క దుర్దశను మర్చిపోయేటువంటి అనుభవం నీవు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా నీకు ఈ యొక్క వాగ్దానం అనేది స్థిరమవుతుంది. అనేకులు నీతో ఏం చేస్తారు? విన్నపములు చేసేటువంటి వారుగా ఉంటారు. ఇంకా విన్నపములు చేసేటువంటి విధానమే కాదు, కానీ పైన చాలా విషయాలు రాయబడ్డాయి. 17వ అధ్యాయము 17వ వచనము 18వ వచనము నీవన్నీ మీరు చదివినట్లయితే ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా నీవు అనుభవిస్తావు అనమాట. ఈ దినము అనేకులు నీతో విన్నపములు చేసేటువంటి అనుభవంలో నీవు ఉండాలని దేవుడు నిన్ను నన్ను మనందరినీ కోరుతూ ఉన్నాడనమాట. అలాగున ప్రభు మనల్ని సిద్ధపరచులాగున మనకు చేత కాదు. మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో అడగాలి. ప్రభు అని నేను అలాగ ఉండాలనేటువంటి ఆశ ముందు నీకు ఉండాలి. అలాంటి ఆశ ఉంటే ఆశగల ప్రాణమును దేవుడు తప్పకుండా తృప్తిపరిచేటువంటి వాడుగా ఉంటాడు. కనుక నీవు ఖచ్చితంగా ప్రభువా అనేకులు నా యొద్దకు వచ్చి విన్నపములు చేసేటువంటి అనుభవంలో నేను ఉండాలనుకుంటున్నాను. ఈ విధంగా ఈ యొక్క అనుభవాలు నాలో లేవు, ఇవన్నీ నాలో స్థిరపరచు, నన్ను నిర్దోషినిగా చేయి, నిర్దోషిగా నేను ఎంతో ఆనందించేటువంటి వాడిగా చేయి, తర్వాత నేను స్థిరత్వం కలిగి ఉండడానికి నాకు సహాయం చేయి, పాత జీవితాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకోకుండా ఉండేటట్లు నాకు సహాయం చేయని ప్రభువును మనము వేడుకున్నప్పుడు తప్పకుండా మన ఆశను దేవుడు నెరవేరుస్తాడు. ఆయన మనకు సహాయం చేయటానికే పరిశుద్ధాత్మను మనలో ఉంచి పరిశుద్ధాత్మ రూపంలో మనతో కూడా ఆయన ఉంటూ ఉన్నాడు గనక మన ఆశను ఆయన చూసేటువంటి వాడుగా ఉంటాడనమాట. మనలో ఉన్నటువంటి తృష్ణను, మనలో ఉన్నటువంటి ఆ యొక్క కనిపెట్టేటువంటి స్వభావాన్ని, మనలో ఉన్నటువంటి ఆ యొక్క కోరికను ఆయన చూసేటువంటి వాడుగా ఉంటాడు గనక నీ జీవితంలో అటువంటి కోరికను కలిగి, అటువంటి ఆశను కలిగి, అటువంటి తృష్ణను కలిగి ఉండి ఆయనను వేడుకున్నప్పుడు తప్పకుండా నీకు నాకు మనందరికీ దేవుడు సహాయం చేసేవాడుగా
ఉంటాడనమాట. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగంను చదువుకొని ముగించుకుందాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు, అనేకులు నీతో విన్నపములు చేసెదరు. దేవుడు మనకిచ్చినటువంటి యొక్క కొన్ని మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.